కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంలో బుధవారం రోజున ఘనంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా ముందుగా తుంగభద్ర నదీ తీరాన గంగ పూజ నిర్వహించి అనంతరం విశ్వకర్మ చిత్రపటాన్ని పల్లకిపై ఊరేగిస్తూ రాఘవేంద్ర సర్కిల్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు ఊరేగించారు. అనంతరం నవగ్రహ శాంతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వకర్మ యువజన సంఘం పెద్దలు మీడియాతో మాట్లాడుతూ సూర్యదేవుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కన్య సంక్రాంతి జరుపుకుంటారు. ఇదే రోజు విశ్వకర్మ జయంతి కూడా జరుపుకుంటారు. హిందూ ధర్మంలో భగవాన్ విశ్వకర్మను సృష్టికి మొదటి శిల్పి, వాస్తు శిల్పిగా భావిస్తారు. ఆయనను నిర్మాణం, వాస్తుశిల్పం, శిల్పకళ, సాంకేతిక నైపుణ్యాల దేవుడిగా పరిగణిస్తారు. అందువల్ల విశ్వకర్మ పూజ రోజును శిల్పులు, ఇంజనీర్లు, కళాకారులు, సాంకేతిక రంగంలో పనిచేసే వ్యక్తులకు ప్రత్యేకంగా భావిస్తున్నారు. విశ్వకర్మ స్వర్గలోకం, పుష్పక విమానం, ద్వారకా నగరం లాంటి నిర్మాణాలను చేశారు. ఆయన నిర్మించిన భవనాలు అందంగా, కళాత్మకంగా, మన్నికగా ఉంటాయి. పురాణాల ప్రకారం విశ్వకర్మను బ్రాహ్మ మానస పుత్రుడిగా, సృష్టి ప్రధాన వాస్తుశిల్పిగా, పంచ దేవులలో ఒకరిగా భావిస్తారని తెలిపారు. ఘనంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా ముందుగా తుంగభద్ర నదీ తీరాన గంగ పూజ నిర్వహించి అనంతరం విశ్వకర్మ చిత్రపటాన్ని పల్లకిపై ఊరేగిస్తూ రాఘవేంద్ర సర్కిల్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు ఊరేగించారు. అనంతరం నవగ్రహ శాంతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వకర్మ ఈ సృష్టికి మూల కారణమైన వాళ్ళు సృష్టికర్త బ్రహ్మనగా, లయకర్త ఈశ్వరుడు, స్థితికర్త విష్ణువు. వీళ్ళు ముగ్గురు ఎవరి పనులు వాళ్ళు ఎన్నుకున్నారు. కానీ బ్రహ్మకు కొంచెం బరువైన పని తగిలింది. ఎట్లంటే 84 లక్షల జీవరాశుల్ని సృష్టించడమే ఆయన పని. ఆయనకి ఆ పని భారం తగిలింది. కాబట్టి నేను ఇంకా వాళ్ళు సృష్టించడం, వాళ్ళకి గృహాలు కానీ, ఆయుధాలు కానీ, పనిముట్లు కానీ ఇటువంటివి ఏదైనా జరగాలి కదా వాళ్ళకి. అలాంటప్పుడు ఆయన ఏమన్నాడంటే, బ్రహ్మ నాయన తన అంశం నుంచి, త్రిమూర్తుల యొక్క అంశం నుంచి ఒక విశ్వకర్మను సృష్టిస్తాను అని వాళ్ళ దగ్గర ఆనతి తీసుకుని ఒక విశ్వకర్మను సృష్టించాడు. అది సూర్యుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలో ప్రవేశించుట చేతనే ఆ రోజు సృష్టి జరిగింది. కాబట్టి విశ్వకర్మ జయంతి అని నామకరణం చేసినారు. ఆయన సకల భవనాలను, మరి ద్వారకను, అయోధ్యను, మరి మయసభ, ఈరోజు సాంకేతికంగా ఇప్పటి ఉన్నట్లు పనిముట్లతో సహా, మరి వ్యవసాయానికి కావాల్సినవి సకలము మానవుల యొక్క శ్రేయస్సు కోసము, మానవులకి ఏదేది అవసరమో అవన్నీ సృష్టించిన విశ్వకర్మ జయంతి. కాబట్టి ఈరోజు మేము ఆయన జయంతి సందర్భంగా మా విశ్వబ్రాహ్మణ భక్తులందరూ చేరి ఆయన పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఇక మిగతా ఈరోజు మంత్రాలయం గ్రామం నందు విశ్వకర్మ పూజా హోమ మహోత్సవం జరుపుకుంటున్నాము. మన విశ్వకర్మ సంఘీయులందరం కలిసికట్టుగా చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. అదే మాదిరిగా మనకు సహాయ సహకారాలు అందించినట్టే మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి శ్రీ సుబ్రేంద్ర కీర్తులు గారు మనకు చాలా సహాయం చేస్తూ ప్రతి సంవత్సరం కనీసం ఇప్పటికీ 25 సంవత్సరాల నుండి వారు ప్రతి సంవత్సరం మనకు కళ్యాణ మండపం ఫ్రీగా ఇస్తున్నారు. అదే కళ్యాణ మండపంలో మనం హోమ పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాము. మనము విశ్వకర్మ గురించి చెప్పుకోవాలంటే ఆయన జగత్ సృష్టికర్త, పంచభూతాలను సృష్టించిందే విశ్వకర్మ. ఈ చరాచర సృష్టిలో 84 జీవరాశుల్లో సృష్టించింది విశ్వకర్మన. సృష్టికి మూలం విశ్వకర్మనే. ఆయన ప్రతి ఒక్క వస్తువులు భూన విశ్వకర్మ, దేవశిల్పి విశ్వకర్మ యుగ యుగాలలో విశ్వకర్మ ఉద్భవిస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు కొంతమందికి తెలియదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుణ్యాన ఈరోజు విశ్వకర్మ అంటే ఏంటి అనేది జగత్తులో చాలామందికి తెలియపరిచినారు. ఈ నరేంద్ర మోడీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మాదిరిగా మన విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు, మంత్రాలయం సభ్యులు అందరూ కలిసి ఐకమత్యంగా ఈరోజు జరుపుకుంటున్నాము. ఉదయం 7 గంటలకు గంగా పూజ చేసుకుని అక్కడి నుండి ఊరేగింపు రాఘవేంద్ర స్వామి సర్కిల్ దగ్గరికి వచ్చి అక్కడి నుండి టీటీడీ కళ్యాణ మండపంకి వచ్చి ఈరోజు ఇక్కడ విశ్వకర్మ గారికి నైవేద్యం ఇది చేసుకుంటూ పంచామృత అభిషేకము మరియు హోమ కార్యక్రమాలు చేసుకుంటూ మన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదం అన్నీ ఇక్కడే జరుపుకొని చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. మనము ఈ విశ్వకర్మ జాతిలో పుట్టినందుకు మరి ఆ దేవుడిని వేడుకుంటున్నాము. మరో జన్మ అంటూ ఉంటే మనం విశ్వకర్మలోనే పుట్టాలని మనం ఆశిస్తున్నాము. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై